భారత్ 180 న్యూస్ కి స్వాగతం। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఆపివేయడంతో స్థానిక రైల్వే గేట్ వద్ద రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు। దీంతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది। విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావు, రూరల్ సిఐ దొరరాజు రైతులతో మాట్లాడిన రైతులు శాంతించకపోయేసరికి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి ఈకేవైసీ పూర్తయిన రైతుల ఖాతాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తారని చెప్పడంతో రైతులు ధర్నా నిలిపివేశారు। పెంపుదల అనేది నిరంతరం కొనేటట్టు మేము చెప్పాము, చేస్తామని చెప్పారు। అది జరుగుతుంది। ఖచ్చితంగా రైతులందరూ సహకరించండి। మధ్యాహ్నానికి జరుగుతుంది కాబట్టి నమోదు చేసి షెడ్యూలింగ్ చేసుకోండి। రైతుల తరపున చిన్న మాట సార్, రైతుల తరపున చిన్న మాట ఈ రోజు వరకు అండి ఆర్ఎస్కేలో నమోదైన ప్రతి ఎకరానికి కూడా ధాన్యం అండి। అది రేపు సాయంత్రం వస్తే, ఎల్లుండి సాయంత్రం వస్తే టార్గెట్ అని మాత్రం ఆప్షన్ పెట్టొద్దు। ఎందుకంటే మా రైతులు ఈ రోజుకే చాలా పనులు పోగొట్టుకున్నామండి। మేము మళ్ళీ ఈ రకంగా చేయాలంటే మా వచ్చేస్తుందండి। ధాన్యం కొనుగోలు కొనకపోతే వర్షం వస్తే ఈ ధాన్యం అంతా కూడా సగం సగం ధాన్యం మట్టిలో కలిసిపోతుంది। దీని వల్ల రైతులు చాలా మంది నష్టపోతున్నారు। ఇది ఎప్పుడో కొంటామంటే అవ్వదు, ఇది తొందరగా కొనాలండి। రేపు వద్దని ఈ ధాన్యం పట్టుకెళ్తే ఎవడో కూడా దీని ఒక చూసి కూడా ఎవడో లేదండి। వాతావరణం సహకరించలేదు, ధాన్యం అనబెడతాను సహకరించలేదు, చేయలేకపోతే ఏం చేయాలి చెప్పండి దీన్ని అంతే। దీన్ని ఏం చేయాలి చెప్పండి। ఈ క్రాప్ చేసిన ధాన్యం ఏ ధాన్యం కింద కొనాలండి రైతు దగ్గర। ఈ క్రాప్ ఎందుకంటే ఇంకా ఈ క్రాప్ చేస్తామండి। ఈ క్రాప్ చేయాలి ప్రతి కింద రైతు దగ్గర కొనాలండి। కొనకపోతే మళ్ళీ రేపు ఇదే టెంట్ వేస్తామండి। మళ్ళీ ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చేస్తామండి। అందరితో కొనకపోతే మళ్ళీ టెంట్ ఎక్కడ వేస్తామండి। మొక్కరాంటి న్యాయం పోసి గొప్ప రూసులు వెళ్తుందండి। 10 కేజీలు తెంగేస్తారండి।